హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ఈరోజు బ్యానర్ వర్క్ తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చారండి వైఎస్ఆర్సీపీ నేతలకి. ఏంటంటే, మీకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్, రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి, మళ్ళీ మేము వస్తాం, జైలుకి పంపుతాం వంటి బెదిరింపులకు మేము భయపడం, బలమైన నక్సలిజమే కక్కలాకలైంది, మీరెంత గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో మీ గీతలు తీసేస్తాం, జగన్ అనుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు కులం అంటగడితే భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్య. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన అంటండి. సో నిన్న జరిగిన ఆ విషయం గురించి నిన్న సీరియస్గా కామెంట్ ఒక వార్నింగ్ ఇచ్చారు. సో మీరు మారాలంటే యోగి లాంటి ట్రీట్మెంట్ మీరు ఖచ్చితంగా కానే కావాలి, లేకపోతే మీరు మారేటట్టు లేరు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంట. సో 2026 జూన్ నాటికి ఏపీ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ, జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త కనిపించకూడదు సీఎం, స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యం, అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసుల యత్నం అంటండి. మెగా డిఎస్సీ నుంచి కానిస్టేబుల్ పోస్టుల దాకా కేసులు, అయినా ఆ రాక్షస నన్ను అడ్డుకోలేదు, పేదలకు మెరుగైన వైద్యమే పీపీపీ లక్ష్యం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం అంటండి. సో నిన్న అనకాపల్లి జిల్లాలో తాళ్లపాలెంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు పరిశీలించేందుకు బండి వెంట నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటండి. సో అలాగే ఇక నేటి నుంచి పల్స్ పోలియో అంటండి. ప్రతి ఒక్కరూ కూడా 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు ఖచ్చితంగా పల్స్ పోలియో వేయించుకోండి, అది చాలా ముఖ్యం. సో నేడు పల్స్ పోలియో రాష్ట్ర వ్యాప్తంగా 38,267 కేంద్రాలు ఏర్పాటుంటండి. సో అట్లాగే ఇక చొరబాటుదారులకు దేశద్రోహులు అండంటండి. ఓటర్ జాబితా సవరణకు అందుకే వ్యతిరేకిస్తున్నారు. అస్సాం సభలో ఇండియా కూటమిపై మోదీ ఆరోపణలంట. బెంగాల్లోనూ జంగిల్ రాజ్, మమతపై ప్రధాని విమర్శలు. సో దాని గురించి రాశారనమాట వీళ్ళు. సో ఇక పూసపాటి దానంలో మేటి, 1000 కోట్ల విలువైన భూమి దానం. ఏవియేషన్ ఎడ్యూసిటీకి 136 ఎకరాలు మాన్సాస్ ట్రస్ట్ తరపున అందించిన పూసపాటి రాజవంశం అంటే ముందుకొచ్చిన అతిథి గజపతి రాజు నాడు అశోక్ గజపతి రాజు చొరవతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇప్పుడు దేశంలోనే తొలి సంస్థకు శ్రీకారం. సో ఇక పోస్ట్ గల్లంతంటండి. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు, ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాలు కొనడా. ఈ ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. సో డిజిటల్ చరిత్రను తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీ సేవలు ఉంటాయండి. సో ఎవరన్నా అమెరికా కానీ ఫారెన్ కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, మతాల మధ్య గొడవ పెట్టి మాట్లాడుకున్నాం అంటే వాళ్ళకి కొంచెం మంచిదంటండి. సో అట్లాగే ఇంకా శ్రీశైలం మరమ్మతులకు 203 కోట్లు అంటండి. నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం. ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు 180 కోట్లు అవసరమని అంచనా. ప్రతిపాదన తయారీలో ఇంజనీర్లు, సిడబ్ల్యూసి, సిడిఓ, సిఈ ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలిచే యోచన అంటండి. సో నిన్న ఒక యాక్సిడెంట్ జరిగిందండి, రైలు. సో ఏనుగుల గుంపును ఢీ కొట్టిన రైలు. అస్సాంలో ఘటన, 7 ఏనుగులు మృతంటాన్ని, పట్టాలు తప్పిన 5 బోగీలు. సో అస్సాంలో రైలు ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొని 7 ఏనుగులు మృతి చెంది, 1 ఏనుగు గాయపడింది. హోజాయ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:17 గంటలకు సాయిరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు తీసుకెళ్తుండగా పట్టాలపై ఏనుగులు అడ్డంగా వచ్చాయి. కో-పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా అప్పటికే ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి. సో ప్రయాణికులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో రైలు కొన్నింటిని రద్దు చేశారు. సో 7 ఏనుగులు చనిపోయాయి అంటండి, 1 ఏనుగు గాయపడిందంట. సో ఇక బంగ్లాదేశ్ పార్లమెంటు ముట్టడి. పార్లమెంట్ ఆవరణలోనే హాదీ అంతిమ కార్యక్రమాల నిర్వహణ. హాజరుపై లక్షలాది మంది ప్రజలు అంటారు. రాజకీయ అనిశ్చితి ఎక్కువైపోయింది బంగ్లాదేశ్లో. సో ఇక ఈనాడులో చూసుకుంటే శతాధిక స్ఫూర్తి కృష్ణమూర్తి, శాకాహారం, వ్యాయామం, సానుకూల దృక్పథం,
102 ఏళ్ల వయసులోని చురుకైన జీవితం అంటండి. సో మెయిన్గా క్రమశిక్షణ అంట ఆయన తీసుకునేది. సో ఆది నుంచి కృష్ణమూర్తి క్రమశిక్షణతో కూడిన దినచర్య. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు. వేకువజామున 5 గంటలకే మేల్కొంటారు. పార్కులో 4 కిలోమీటర్ల నడక, యోగా సాధన చేస్తారు. తర్వాత అల్పాహారం 2 ఇడ్లీలు కానీ, 1 కప్పు ఉప్మా కానీ, 1 దోశ తీసుకుంటారంట. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు దూరంగా ఉంటారు. 1 గ్లాసు పాలు తాగుతారు. తర్వాత దినపత్రికలు చదివి స్నేహితులతో సరదాగా గడుపుతారంట అండి. సో ఇదే అంట ఆయన జీవితం. ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి 102 ఏళ్ళు బతికారు. సో ఇక రాష్ట్రానికి పిల్లలే ఆస్తి, వాళ్ళతో నాలెడ్జ్ ఎకనామీ సృష్టించవచ్చు. ముస్తాబు కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు తాళ్ళపాలెం బాలిక వసతి గృహం విద్యార్థులతో ముఖాముఖి అంటండి. పిల్లలు అనుకున్న లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి పిల్లలే పెద్ద ఆస్తి అని, వారితో లార్జ్ ఎకనామీ సృష్టించవచ్చన్నారు. బాగా చదివి పైకి వస్తే కుటుంబ జీవ ప్రమాణాలు మెరుగుపడతాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ముస్తాబా కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా తాళపాలెం CWR బాలికల వసతి గృహం నుంచి శనివారం ప్రారంభించారు. సో ఇక గూండాలకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్, గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం, రౌడీ ముఖలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరి, వైకాపా నేతల బెదిరింపులపై పేరావళి సభలో నిప్పులు చెరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో నిన్న వార్నింగ్ ఇచ్చారండి, ఒక రకంగా పెద్ద వార్నింగ్ అనే చెప్పొచ్చు. సో ఇది చూసి వాళ్ళు కొంచెం అణిగితే బాగుంటుంది. సో ప్రతి పక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులకు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు దౌర్జన్యాలకు భయపడలేదు, ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కరిని చంపేస్తామంటున్నారు. మీ బాధ్యత విమర్శిస్తే సరి, గీత దాటితే మాట్లాడితే చేతులు రేఖలు లేకుండా చేస్తాం అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారంటండి. సో నిన్న తూర్పుగోదావరి జిల్లా పేరవల్లిలో అమరజీవి జలధార ప్రాజెక్టు శంకుస్థాపనగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో రకంగా పెద్ద వార్నింగే, చూద్దాం ఏం జరుగుతుందో. సో వీసీల వెతుకులాట ఓ అంతులేని కథ. ఏడాదిన్నరగా 5 వర్సిటీలకు ఇన్ఛార్జీలే దిక్కు. 2 నెలలైనా విధుల్లో చేరని ANU వీసీ ఉన్నత విద్యాశాఖ జాప్యం అంటండి. అంటే లాస్ట్ టైం ఏం చేశారంటే రాజకీయ నాయకులు కూడా తీసుకొచ్చి వీసీ పదవుల్లో కూర్చోబెట్టేశారు. సో ఇప్పుడు వెతుకులాడుతున్నారు. ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్సన్ వెతుకులాడటంలో లేట్ అవుతుంది అంతే. సో నిన్న డ్రగ్స్ గురించి ఒక ర్యాలీ జరిగిందండి అమరావతిలో. గౌరవంగా బతుకుదాం, డ్రగ్స్ వద్దు బ్రో. 4 జిల్లాలు 50 రోజులు 1000 కిలోమీటర్లు మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పోలీసులు సైకిల్ యాత్ర, అభ్యుదయం పేరిట చైతన్యం. సో అట్లాగే ముందు మద్యపాన్ని నిషేధం చేయండి. సో అప్పుడే దేశం బాగుంటుంది, రాష్ట్రం కూడా బాగుంటుంది. ఈ డ్రగ్స్ వల్ల చనిపోతే కొంతమంది చచ్చిపోతున్నారు, లేదా చంపేస్తున్నారు. కానీ మద్యపానం వల్ల ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో గవర్నమెంట్కి తెలియదండి. సో దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక కుటుంబం గౌరవం పోతుంది, ఒక తరమే పోతుంది అనుకోండి. సో ఇక భార్యను ఖర్చులు లెక్కలడంలో క్రూరత్వం కిందికి రాదంటాను. సో భార్యకి డబ్బులు ఇస్తాం కదా, సో ఖర్చులకి, ఆ ఖర్చులు లెక్కడంలో క్రూరత్వం రాదంటండి. హైదరాబాద్కి చెందిన భార్యాభర్తల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు. భర్త ఆయన కుటుంబ సభ్యులపై FIR కొట్టివేత. సో భర్త తాను ఇచ్చిన డబ్బుకు సంబంధించి భార్యను లెక్కలడంలో క్రూరత్వం కిందకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్లో ఉంటున్న ఓ మహిళ 2022లో సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఆ FIRను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ R మహదేవులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడిందంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వీరిద్దరికి 2016లో వివాహం కాగా ఆమె అమెరికాలో 2019 వరకు కలిసి ఉన్నారు. అక్కడే బాబు పుట్టాడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఆమె కొడుకుని తీసుకుని హైదరాబాద్లోని పుట్టింటికి వచ్చారు. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ 2022 ఆమెకు అమెరికాకు తిరిగి రావాలని భర్త నోటీసులు పంపారు. ఆ వెంటనే భార్య అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్న వేధింపులతో నిరోధక చట్టం కింద సరూర్ నగర్ స్టేషన్లో కేసు నమోదు చేశారంట. సో నేను భారత్ తిరిగి వచ్చిన తర్వాత భర్త నాకు, నా బిడ్డకు ఆర్థికంగా సహాయం చేయడం లేదని, కుటుంబ అవసరాల కోసం ఎప్పుడు డబ్బు అడిగినా ప్రతి పైసాకు లెక్క అడుగుతున్నారని, సో అందుకని ఈ అమ్మాయి ఇండియాలో కేసు వేసిందంట. సో ఆ కేసు అలా లెక్కలు అడగడం తప్పు కాదనేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సో గృహహింస ఫిర్యాదులను పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మహిళల ఆత్మహత్యకు ఉసుగొల్చేలా వ్యవహరించడమో, ప్రాణానికో, ఆరోగ్యానికో, భౌతికంగా, మానసికంగా తీవ్ర హానికలను పెట్టడమో, డబ్బు, ఆస్తుల కోసం మహిళలను వ్యక్తిగతంగా లేదా ఆమె సంబంధికులపై వేధించడమో మాత్రమే అయితేనే IPC సెక్షన్ ప్రకారం క్రూరత్వం కింద వస్తుందని
వరకట్నం నిషేధంలోని సెక్షన్ల ప్రకారం కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నేరం. అందుకు కారకులైన వారికి కనీసం 5 ఏళ్ళు జైలు, 15,000 కానీ లేదంటే కట్నం విలువ అంతా కానీ జరిమానా విధించడానికి వీలు ఉంటుందంట. సో అప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా జైల్లో వేయాలండి. అది 420 కేసు, 408 కేసు చాలా మిస్యూజ్ అవుతుందండి. ఈ లాయర్ల వల్ల, కొంతమంది ఈ లాయర్ల వల్లనే ఇలా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కేసులు కావాలి, అది పిచ్చి పిచ్చి లూప్ హోల్స్ అన్ని చూపించి ఈ కేసు నువ్వే గెలుస్తావు అనేసి ఇది చేయడం, దానివల్ల కేసులు పెంచుకోవడం ఇలా జరుగుతుంది అంతే. సో ఇక సాక్షిలో చూసుకుంటే, రోడ్డు ఎక్కితే బాధుడే, రాష్ట్ర ప్రజల నెత్తిన 30,000 కోట్ల భారం. రోడ్డు పైకి వచ్చే వారికి కాదు, ఇంట్లోకి వచ్చిన వారికి జేబులు ఖాళీ. సో 1,500 కిలోమీటర్ రహదారులకు 15,326 కోట్లు, 2 వరుసల రోడ్డు కిలోమీటర్లకు 10 కోట్లు, కాంట్రాక్టులు ఖర్చు చేసేది 7,601 కోట్లు, కానీ అంతకు రెట్టింపు వసూలు అంట. ఏమండి మరి ప్రైవేట్కి ఇస్తే ఖచ్చితంగా ఇంకా అలాగే వసూలు చేస్తారు, రోడ్డు వేస్తారు, లాభాలకే కదా వేస్తారు. టోల్ రోడ్లు ఎలా ఉన్నాయో అవి కూడా అంతే. సో హైబ్రిడ్ యాన్యుటీలో చంద్రబాబు కొత్త దోపిడీ ప్రాజెక్టు, సెస్లు టోల్ రూపంలో మొత్తం ఖర్చు ప్రజలపై నుంచే వసూలు. వ్యయంలో ప్రభుత్వం వాటా 40%, యాన్యుటీ డెవలప్మెంట్ ఇది 60%. తొలి 2 దశల్లో 600 కిలోమీటర్ల చొప్పున, 3వ దశలో 300 కిలోమీటర్ల చొప్పున నిర్మాణం అంటండి. కాంట్రాక్టు వడ్డీతో సహా వాయిదాల్లో చెల్లించేది 15,326 కోట్లు, అసలు 7,600 కోట్లు, వాయిదాలు వడ్డీ 7,565 కోట్లు. సో ఏటా 375 కోట్లు పొందిన వాహనదారుల నుంచి 6,000 కోట్లు వసూలు అంటండి. అదో చరిత్ర. వైఎస్ జగన్ పరిపాలన గుర్తు చేసుకుంటే జనం నిజమే. విప్లవాత్మక నిర్ణయాలతో మారిన ఊళ్ళు, కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య విద్య కళ సహకారం, నవరత్న పథకాలతో సంక్షేమం, సొంత కాళ్ళపై నిలబడ్డ అక్క చెల్లెళ్ళు. డబ్బు ఇచ్చేస్తే అక్క వాళ్ళంతా సొంత కాళ్ళు నిలబడేస్తారంట. సో ఇమ్రాన్కు 17 ఏళ్ళు జైలు అంటండి. తోషా ఖాన్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు, ఆయన భార్యకు ఉష్రా బీపీసీలకు 17 ఏళ్ళు శిక్ష పడిందంట పాకిస్తాన్లో. సో సాయం పరిహారం సడకోపం, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతుల నెత్తిన కుచ్చుటోపి, ఆదుకుంటామంటూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ నాటకాలు అంటండి. ఏమన్నా ఏ గవర్నమెంట్లో వచ్చినా రైతులకి ప్రతి కూరగాయ రేటు ఉండాలంటే ఉండదండి. ఖచ్చితంగా ఏదైనా ఒక 4 రకాల రేటు పడాల్సిందే. అది మీరున్నప్పుడు పడింది, ఇప్పుడు పడుతున్నాయి. అయినా తక్కువేం లేదండి, 20 రూపాయలు పోతుంది కేజీ. రైతుల దగ్గర నుంచి ఖచ్చితంగా 10-15 రూపాయలు కొంటున్నారు. సో అట్లాగే మహాజంగిల్ రాజ్కు అంతం చేస్తాం. పశ్చిమ బెంగాల్లో మహాజంగిల్ రాజ్ ప్రభుత్వం రాజ్యం వెళ్తుందంటూ ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్పై ధ్వజమెత్తారంట. సో ఏఐ చాట్‌జీపీటీ వాడకం ప్రమాదం. ఏఐ చాట్‌జీపీటీ వాడకం ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు వాడొద్దని సూచించిందంట. అవునండి, మంచిగా వాడితే మంచిగా ఉంటుంది, చెడుగా వాడితే చెడుగా ఉంటుంది అంతే. మంచి కంటే చెడుగా వాడడమే మన అలవాటు కదా ఎక్కువగా. మొబైల్ అయినా, కత్తి అయినా, ఏఐ అయినా, వాట్సాప్ అయినా, యూట్యూబ్ అయినా, ఇంటర్నెట్ అయినా, ఏదైనా మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. సో అదే అండి ఈ ప్రధాన 3 పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అట్లాగే మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటెంట్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.